హాయ్ అండి. గెలవాలంటే కొన్నిసార్లు ఓడిపోవాలట. వింటుంటే కొంచెం వింతగా ఉంది కదూ, కానీ అసలైన గెలుపు సీక్రెట్ ఇదేనంట. సరే పదండి, ఈ ఇంట్రెస్టింగ్ ఐడియా ఏంటో తెలుసుకుందాం. అవును, మన ముందున్న ప్రశ్న ఇదే. ఓడిపోయిన వాళ్ళు నిజమైన విజేతలుగా ఎలా అవుతారు? ఈ పజిల్ని సాల్వ్ చేద్దామా? ఒక్కసారి ఊహించుకోండి, ఫ్రెండ్స్తో కలిసి వేడివేడి ఛాయ్ తాగుతున్నారు. ఏదో చిన్న టాపిక్ మీద ఆర్గ్యుమెంట్ మొదలైంది. మీరే కరెక్ట్ అని మీకు గట్టిగా అనిపిస్తుంది. అవునా? మనందరికీ ఇలాంటివే జరుగుతూనే ఉంటాయి. మనందరికీ గెలవాలనే ఉంటుంది, అది చాలా సహజం. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి, ఆ చిన్న ఆర్గ్యుమెంట్లో గెలవడమేనా అసలు గెలుపు? బహుశా అంతకన్నా పెద్ద గెలుపు ఇంకేదైనా ఉందేమో. సరే, ఇక్కడే ఒక సింపుల్ విన్నింగ్ సీక్రెట్ ఉందన్నమాట. ఒక డిఫరెంట్ పవర్ని అన్లాక్ చేసే కీ లాంటిది. ఏంటో అది చూసేద్దామా? ఆ సీక్రెట్ ఏంటంటే లా నంబర్ 33. ఓటమిని ఒప్పుకోవడం వల్ల మనల్ని ఇష్టపడేవాళ్లు పెరుగుతారు, మన ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. అంటే కరెక్ట్ టైంలో ఓటమిని అంగీకరించడం వల్ల లాభముంటుందన్నమాట. ఓకే, మనం గ్రేస్ఫుల్గా ఓటమిని ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ముందుగా మన ఈగో పక్కకెళ్ళిపోతుంది. వెంటనే అవతలి వాళ్ళలో డిఫెన్స్ కూడా తగ్గిపోతుంది. ఫైనల్గా మన మధ్య ఒక మంచి హ్యూమన్ కనెక్షన్ ఏర్పడుతుంది. సింపుల్ కదూ? ఓడిపోవడం వల్ల ఎలా గెలుస్తాం? సరే, కొన్ని సింపుల్ స్టోరీస్తో ఈ విషయం రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన మొదటి కథ ఒక ఆఫీస్ మీటింగ్ డిబేట్. మనలో చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్స్ తెలిసే ఉంటాయి. అక్కడ అందరూ వాదించుకుంటున్నారు, టెన్షన్. అప్పుడు ఒకతను చాలా కామ్గా ఇలా అన్నాడు, బహుశా మీరు చెప్పిందే కరెక్టేమో, సరే మీ పద్ధతిలోనే ట్రై చేద్దాం. అంతే, ఆ ఒక్క మాటతో అక్కడ వాతావరణం మొత్తం కూలైపోయింది. దీని రిజల్ట్ ఏంటంటే టీం అంతా రిలాక్స్ అయింది. అంతేకాదు, ఆ తర్వాత అతనికి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసింది. చూసారా, ఈగోను వదిలేయడం వల్ల ఎంత మంచి పేరొచ్చిందో. రెండవ కథకు వెళ్దాం. ఈసారి మన స్కూల్ డేస్కి వెళ్దాం. ఒక స్కూల్ డిబేట్ కాంపిటీషన్. ఆ డిబేట్లో ఒక స్టూడెంట్ ఓడిపోయాడు, కానీ అతను ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. పైగా గెలిచిన వాళ్లతో ఇలా అన్నాడు, చాలా మంచి పాయింట్ చెప్పారు, మీ దగ్గర నుంచి నేనొక కొత్త విషయం నేర్చుకున్నాను. ఇది వినగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. దీనివల్ల ఏమైందంటే టీచర్కి, ఫ్రెండ్స్కి అతని మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. అలా ఓటమిని స్వీకరించడం అతని మెచ్యూరిటీని చూపించింది. ఓకే, మన మూడో కథ. ఇది ఒక బిజినెస్ సిచ్యువేషన్. ఒక కస్టమర్ చాలా కోపంగా అప్సెట్గా ఉన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఆర్గ్యూ చేయలేదు. చాలా సింపుల్గా, మేం అర్థం చేసుకోగలం, మీకు ఫుల్ రీఫండ్ ఇస్తాము అని చెప్పారు. ఎంత ప్రశాంతంగా డీల్ చేశారో చూడండి. ఫలితమేంటంటే ఆ కస్టమరు వాళ్లకి లాయల్ కస్టమర్గా మారిపోయారు. అంటే ఒక చిన్న లాస్ వాళ్లకి లాంగ్ టర్మ్లో నమ్మకాన్ని సంపాదించి పెట్టింది. అయితే దీని అర్థం ప్రతిసారీ మనం వదిలేయాలని, గివప్ చేసేయాలని కాదు, అస్సలు కాదు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. ఇక్కడ రెండు విషయాలకి తేడా ఉంది. ఒకటి టోటల్ సరెండర్, అంటే పూర్తిగా లొంగిపోవడం, ఇది రాంగ్. రెండోది స్ట్రాటజిక్ హ్యూమిలిటీ, అంటే వ్యూహాత్మక వినయం, ఇది కరెక్ట్. అంటే మన ముఖ్యమైన వాల్యూస్ని వదులుకోకూడదు, కానీ ఈగో కన్నా రిలేషన్షిప్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మెయిన్ ఐడియా చాలా సింపుల్ అండి. చిన్న చిన్న గొడవల్లో ఓడిపోయినా పర్లేదు, కానీ మనకు ముఖ్యమైన విలువల్ని మాత్రం ఎప్పుడూ వదులుకోకూడదు. సరే, మరి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన లెసన్ ఏంటి? ఒక్కసారి చూద్దాం. ఓకే, కీ టేకవేజ్ ఏంటంటే, మొదటిది, మన ఈగోని ప్రతిసారీ కాపాడుకోవాలని చూడొద్దు. రెండవది, ఇతరుల ఐడియాలను గౌరవించాలి. మూడవది, ఆర్గ్యుమెంట్స్ కన్నా రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఇంకా నాలుగవది, వినయంగా ఉండటం వల్ల మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మర్యాదగా ఓడిపోయిన వాళ్లే నిజంగా గెలుస్తారు. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.